సౌత్ ఇండియాలో కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా మహిళగా కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వారిలో ఒకరు సమంత. కష్ట సమయంలో ఎలాంటి మగవాడి తోడు లేకుండా జీవిత ప్రయాణం సాగించడం ఎలాగో సమంతను చూసి నేర్చుకోవచ్చు. ఆమెతో నటించే నటినట్లు కూడా సమంత గురించి ఈ విషయంలో ఎంతో గొప్పగా మాట్లాడతారు. ఆమె కెరీర్ ప్రారంభానికి ముందు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి వచ్చింది. మొదటి సినిమాతోనే కోట్లాది మంది ప్రేక్షకులను ఆకర్షించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా మన తెలుగు స్టార్ హీరోస్ అందరితో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. తమిళంలో కూడా దాదాపుగా అందరి స్టార్ హీరోస్ తోనూ కలిసి నటించింది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం. నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనల కారణంగా విడిపోవడం వంటివి సమంతలో మనం చూసాం. ఈ సంఘటన జరిగి 2 ఏళ్లు దాటింది. చైతన్య సమంతని పూర్తిగా మర్చిపోయి శోభితా ధూళిపాలని పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. కానీ సమంతకి మాత్రం చేదు జ్ఞాపకాలే మిగిలాయి. రీసెంట్ గా ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ, పెళ్లై విడాకులు తీసుకున్న అమ్మాయిని ఈ సమాజం ఎలా చూస్తుందో అందరికీ తెలుసు. నేను కూడా అలాంటి అవమానాలకు గురయ్యాను. నా మీద ఎన్నో అబద్ధాలు పుట్టించారు. అవన్నీ అబద్ధాలు అని, అసలు నిజాలు చెప్పాలని చాలాసార్లు అనిపించింది. ఆ క్షణంలో నాతో నేను చేసుకున్న సంభాషణ కారణంగానే ఆగాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ, విడాకులు తీసుకున్న తర్వాత నేను ఏడవని రోజంటూ లేదు. కానీ జీవితాంతం అలాగే ఏడుస్తూ ఉండిపోవాలని అనుకోలేదు. ధైర్యం తెచ్చుకొని నిలబడ్డాను. నా జీవితంలో నూతన అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. కెరియర్ పరంగా ఆమెకు కొత్తగా అధ్యాయం మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. ఆమె డేట్స్ ఇవ్వాలే కానీ స్టార్ హీరోస్ అందరూ ఆమెతో సినిమా చేయడానికి క్యూ కడతారు. మరి ఆమె ఎదురు చూస్తున్న అధ్యాయం ఏంటి? రెండో పెళ్లి గురించేనా అని సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఆమె కూడా చైతన్యలాగా రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.